నమస్కారం అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో ఏ వస్తువు మీ ఇంట్లో పెట్టుకుంటే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకుందాం. వీడియో మొత్తం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఇంటి వాస్తును బట్టి మీ జాతకం ఉంటుంది. మీకు దురదృష్టం పట్టి బీదవాడి అవ్వాలన్నా, అదృష్టం కలిసొచ్చి కోటీశ్వర్లు అవ్వాలన్నా మీ ఇంటి వాస్తు అలాగే ఇంట్లో ఉండే వస్తువులను బట్టి ఉంటుంది. మీ ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి పటాన్ని పెట్టుకుంటే మీ ఇంట్లో పేదరికం తొలగిపోతుంది. ముఖ్యంగా మీ ఇంటి పూజా గదిలో కుబేర మంత్రాన్ని పెట్టుకోండి. కుబేర యంత్రాన్ని పెట్టుకోండి. ప్రతిరోజు కుబేర యంత్రానికి నమస్కారం చేస్తే సంపదలకు అధిపతైన కుబేరుడు అనుగ్రహం కలుగుతుంది. మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్టే. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోండి. గుమ్మడికాయని ఇంటి ముందు కట్టాలనుకునేవారు గురువారం మరియు ఆదివారం రోజున కట్టుకోవచ్చు. మరీ ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంటికి గుమ్మడికాయని తెచ్చి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కడితే చాలా మంచిది. గుమ్మడికాయ మన ఇంటిని రక్షిస్తుంది. మీ పూజా గదిలో తప్పనిసరిగా గోమాత పటాన్ని పెట్టుకోండి. గోమాత అంటే సకల దేవతల స్వరూపం. కాబట్టి మీ పూజా గదిలో గోమాత విగ్రహం కానీ గోమాత పటాన్ని కానీ పెట్టుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం వల్ల మీ ఇంట్లోకి ఐశ్వర్యం తాండవిస్తుంది. ఒక పసుపు దారం తీసుకొని దానికి 27 యాలకులను గుచ్చి ఒక దండలా తయారు చేసి మీ పూజా గదిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోకి వెయ్యండి. ఇలా చేస్తే స్వామివారి అనుగ్రహం మీ ఇంట్లోనుంటుంది. మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. అలాగే ఏదైనా ఒక మంగళవారం నాడు ఇంట్లో పూజ చేసి హనుమంతుని పటం ముందు నెయ్యి దీపం వెలిగించి ఒక అరకిలో బెల్లం తీసుకొని మీ ఇంటి ముందు ఒక చిన్న గొయ్యి తీసి ఆ బెల్లాన్ని మట్టిలో పాతిపెట్టండి. మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూల కుండీలను ఉన్నా సరే అందులో మట్టి తీసి బెల్లంను పాతిపెట్టచ్చు. ఇలా చేస్తే సంవత్సరం తిరిగేలోపే మీరు ఏదైనా ఒక మంచి భూమిని కొనే అవకాశం ఉంది, లేదా ఒక మంచి ఇల్లైనా కట్టుకునే అవకాశం ఉంది. అలాగే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దాన్ని 2 చెక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి మీ గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ప్రతి శనివారం రోజున రాత్రి పడుకునే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆదివారం రోజున ఈ నీళ్లను ఎవరో తిరగని చోట పారబోయండి. ప్రతి శనివారం ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని నైవేద్యంగా అరటికాయను పెడితే శ్రీమంతులు అవుతారని నమ్మకం. అదే జామ పండును నైవేద్యంగా పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది. దంపతుల మధ్య కలహాలనేవి ఉండవు. మిరియాలు నుంచి వెలువడే సుగంధ పరిమళం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో 5 మిరియాలు వేయాలి. కొద్దిగా పసుపు కుంకుమలు కూడా వేసి అమ్మవారి ఫోటో ముందు పెట్టండి. ఈ నీటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి. ఈ విధంగా చెయ్యడం ద్వారా లక్ష్మీ కటాక్షం లభించి అష్టైశ్వర్యాలు మీ కుటుంబానికి కలుగుతాయి. చాలామంది ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖాన్ని చూసుకుంటారు, కానీ అలా అస్సలు చేయకూడదు. నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటే మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్ర లేవగానే మీ అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుని చిత్రపటాలు, నెమలి పించాలు, పువ్వులను చూస్తే చాలా శుభం కలుగుతుంది. సాయంత్రం సమయంలో ఆహారాన్ని వృధా చేయకూడదు. రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంట్లో కొంచెం అన్నం ఉండేలా చూసుకోండి. వండిన అన్నాన్ని మొత్తం తినేయకూడదు. రాత్రి సమయంలో మీ ఇంట్లో ఎంతో కొంత ఆహారం ఉండాలి. ఎందుకంటే రాత్రి సమయంలో మన పితృదేవతలు తిరుగుతూ ఉంటారట. కాబట్టి వారు సంచరించే సమయంలో మీ ఇంట్లో ఆహారం లేకపోతే పితృదేవతలకు కోపం వస్తుంది. దీనివల్ల మీకు పితృదోషాలు కలుగుతాయి.
అలాగే ప్రతి ఒక్కరి గుమ్మం ముందు వినాయకుని పటం కానీ పంచముఖ హనుమంతుని పటం కానీ పెట్టుకోండి. ఈ దేవుళ్ళ పటాలు మీ ఇంటి ముందు ఉంటే మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక రావి ఆకుని ఇంటికి తెచ్చి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోయి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. అలాగే మీ ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్కను పెంచుకుంటే చాలా మంచిది. అలాగే ప్రతిరోజు తులసి మొక్కకు నీరు పోసి పూజలు చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీ పటానికి తులసి మాలను వేసి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి మాలను మీ బీరువాలో పెట్టుకోండి. దీంతో మీకు లక్ష్మీదేవి ఆశీస్సుల వల్ల మీ డబ్బు రెట్టింపు అవుతుంది. మీ ఇంటి పూజ గదిలో తప్పనిసరిగా శంఖం పెట్టుకోండి. శంఖం ఉన్న ఇళ్లలో వాస్తుదోషాలు ఉండవు. పూజ గదిలో శంఖం ఉండటం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. విష్ణువుకి మరియు లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టం. కాబట్టి మీ కుటుంబానికి మంచి జరగాలంటే మీ పూజ గదిలో తప్పనిసరిగా శంఖాన్ని పెట్టుకోండి. మీ ఇంటి ప్రధాన తలుపుకి ఎదురుగా ఒక అద్దం పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. మీ సంపద కూడా బాగా పెరుగుతుంది. చాలామంది ఇళ్లలో బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి. ఇంట్లో బొద్దింకలు తిరిగితే చాలా అరిష్టం. వీటి వల్ల దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి మీ ఇంట్లోకి బొద్దింకలు రాకుండా జాగ్రత్త పడండి. లేదంటే లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటికి దక్కదు. లేకుండా చూసుకుంటే అష్టైశ్వర్యాలు మీ ఇంట్లోనే ఉంటాయి. వీడియో మొత్తం నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.